అవునా మార్కస్ వీడెవడో ఒక చెట్లు కొట్టి లేకున్నాడు కదా మొత్తం కూలోడు లేకున్నాడు వీడు ఆడే స్టీవ్ వచ్చే పుష్పగాడు మొత్తం అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 349 దగ్గర గాంజా అమ్మడంలో పోయాడు. ఇప్పుడు మనకు ఫేర్వెల్ యాంకరింగ్ చేసేది ఉంది. ఏం లేదన్నా మొన్న బాగా గాలి సోకింది కదా ఆ చెట్లు పడ్డాయి అవి కొట్టుకోనికి వచ్చిండు. అదే మరి ఆ మొక్కలు ఎట్లా కనబడుతుంది. సరే మాట్లాడదాం ఇంతోడు. ఓ బాబు నడు నువ్వు నీళ్ళకి చెట్లు కొట్టడానికి వచ్చినావు దంపేడుపో చెట్టు పడ్డది లేకపోవాలి. ఇదో కేశవ ఎవరు వచ్చి సప్పలు కొడతా ఉన్నారా నీ సంచులో ఉన్న ఒక కట్టు ఇచ్చారా ఆడికి. నేను అందరినీ గౌరవిస్తాను తెలుసు మీకు. అరే డబ్బులని కావాలి నేను 2 రోజుల్లో డీజే సంపాదిస్తాను నాకు డబ్బుల గురించి మాట్లాడుతాడు. ఇదో టిల్లో నువ్వు తెలుసుకోకుండా మాట్లాడుతూ ఉండవు. నేను సీఎంలనే నా కింద పెట్టుకుంటా ఉంటాను నీకు తెలుసునా. సీఎంఏ భయపడతా ఉంటాడు. నువ్వు నా దగ్గరకు వచ్చి నువ్వు వేసేదా నా ముందు. సీఎంలో కూడా ఫోటో తీసుకెళ్ళకున్నాడు వీడు సీఎంకి దానేదిరాయుడు. నా అట్లాగా అదే వాడి చిట్కనీళ్ళకి ఏదో నెయిల్ పాలిష్ కొట్టుకున్నాడు ఆడు సిటీ డాన్ అనుకుంటానే. నిజంగానే రావండి సావు తగ్గేది లేనట్లు చెప్పేసి ఉన్నా భయం అవుతుందిరా మార్కస్ నువ్వు ఏదో ఒకటి చేయాలరా ప్లీజ్ రా మార్కస్. చేద్దామన్నా చేద్దాం. అవునా దేనికి వచ్చినా నువ్వు ఇదో పిల్లకాయలు పార్టీకి కూర్చుంటారా నేను అందుకే వచ్చినాను యాంకర్ చేసేదని. అందుకే అలా ఫీలింగ్స్ వచ్చేందుకే నాకు మనసు ఒప్పలేదు అందుకే వచ్చినాను తెలుసునా. కూడా యాంకరింగ్ మేము కూడా యాంకరింగ్ ఎందుకే ఇట్లా. అరే మనం కూడా యాంకరింగ్ వచ్చినా కదా. అరే ఇక్కడ ఒక పెద్ద ఇలాకతా మా ఫ్లేన్ నడుస్తున్నారా బాయ్. ఆడున్న సంగతి నాకు తెలియదు నేనున్న సంగతి దానికి తెలియదు నువ్వున్న సంగతి దానికి తెలియదు. అరే ఇది మార్కస్ మనం యాంకరింగ్ ఇస్తే డబ్బులు మనకి ఇస్తానంట అన్న. డబ్బులు ఏమో కొంచెం సమోసాలు అందేటట్టు చూడే చెప్పు. అరే నీ పని నువ్వు ఏం చేస్తానవరా ఇక్కడికి వచ్చి నువ్వు కదే సమోసాల కోసం అందింటే మా అయ్య పక్క కూర్చొని మైడా పిండి తింటే అయిపోగారా. అరే మార్కస్ వీడు యాంకరింగ్ అంటుండ్రా నాకు ఎట్లా అనిపిస్తుందిరా డబ్బులు వచ్చేటట్లు ఎవరా. బాధపడి. అరే మార్కస్ ఒక ల్యాండ్ ఉన్నది అది మన సొంతం మన ప్రాపర్టీ అనుకున్నా నేను. అది చూస్తేనేమో వాళ్ళందరూ పేరు మీద ఉన్నారు కాబట్టి ఇప్పుడు దీన్ని ఎట్లా చేసి ఆ ల్యాండ్ మనం సెటిల్మెంట్ చేసుకోవాలి. అన్న నువ్వు భయపడకు నేను సెట్ చేస్తున్నాడు. అవు అని లాస్ట్కి సమస్య పెడతాడు పెడతాను నోట్ల పెద్ద ముద్ద మీరు రాశాక అంతా నాకు చెప్తుండే. నన్ను ఊరికే తిట్టాడు అట్లా నువ్వు బాధ అనిపిస్తుంది. అవునా నువ్వు యాంకరింగ్ మా టిల్ అన్న యాంకరింగ్ అయితే ఒక పని చేద్దాం. సాంగులు ఎట్లాగో మా టిల్ అన్న డీజే కొడతారు కాబట్టి పాటలన్నీ యాంకరింగ్ మా టిల్ అన్నకి ఇద్దాం. స్పీచ్లు నువ్వు పెట్టుకో. ఇదో కేసులో చూసినావా అట్ట భయపడతాడు పుష్పనాడు తెలుసునా నీకు. అట్ట ఉంటుంది మరి నాతో టిల్లు అన్నా ఎవడన్నా బొచ్చు నా కాలు కిందాడు. అర్థమవుతలేదు సరే ఒకటి విషయం కన్విన్స్ చేయరా. అయితే మరి ఆడ సమోసా చల్లారుతున్నాయి స్టార్ట్ అవుతాం ప్రోగ్రామ్. ఇదో టిల్లు ఏంది సమోసా గల్లోలే ఏంది ఇది పొద్దు పొద్దులు అంటా ఉన్నాను రాత్రి వేళ కదా ఇది. అరే ఏంద్రా నువ్వు సమోసాలకు వచ్చినావా తినడానికి వచ్చినావా ఫేర్వెల్ చూడడానికి వచ్చినావురా నువ్వు ఏం చేస్తానవురా. స్టార్ట్ అవుతామన్న ఆకలి ఎత్తుంది. ఎంత చెప్పినా మానవరా మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటే అది రాగానే ఇప్పుడు ప్రూవ్ చేసినావురా నువ్వు. సరే పట్టు పుష్పనా చెప్పు ఏంది చెయ్యి గిట్ల అయిపోయింది అయినా చెట్లు కొట్టప్పుడు కింద పడ్డా ఏంది అది గట్ల అయిపోయింది. ఇదో టిల్లు మాటలు జాగ్రత్త. ఆ పొద్దు ఆ తూరి ఒక తూరి నాకు అందరూ పిలిచి వీడికి ఇంటి పేరు లేదు అని తిడుతూ ఉండారు. ఆ పొద్దు నేను డిసైడ్ అయినాను నా యాటిట్యూడ్ ఎట్టా ఉంటుందో చూపించనీకే. నా చేతు ఇట్ట మాదిరి ఎప్పుడు చూసినా ఇట్ట లేపే ఉంటుంది నా చేతు. ఇదిరా నా బ్రాండ్. సరే మరి టైం అవుతుంది యాంకరింగ్ చేద్దాం ఇక స్టార్ట్ చేసేది. ఇదో ఫోటోగ్రాఫర్ ఇదో దా టిల్లు ఒక గట్టి ఫోటో తీయను స్టార్ట్ చేసా టిల్లు నువ్వు స్టార్ట్ చేయ ఫస్ట్ నేను తర్వాత స్టార్ట్ చేసేది. అవునా మార్కస్ అది పెళ్లి కార్డు లెక్క ఉంటుంది కదా అది తీసుకురా యాంకరింగ్ చేద్దాం. పొద్దున్న అరే మార్కస్ ఏంద్రా ఇది అరే
అరే నన్ను ఒక పోషమ్మకు పొట్టేలు బలించినట్టు నన్ను అంత డెకరేట్ చేసి కానీ లాస్ట్కి ఏంద్రా వెల్కమ్ స్పీచ్ బై డీజే టిల్లు ఏంద్రా ఇది ఏం మాట్లాడాలరా అన్న మనం చిన్నప్పటి నుంచి నువ్వు ఎన్ని బ్యాండ్లలో కొట్టలే ఎన్ని పబ్బులలో డీజే కొట్టలే ఇది ఎంత స్పీచ్ నువ్వు మాట్లాడితే ఏదైనా ముత్యమేనే. అరే బ్యాండ్లు కొట్టేది ఏమున్నారా భయ్ యూట్యూబ్లో పోవాలా విక్టరీ వెంకే సాంగ్స్ అని కొట్టాలా పెడితే తింటారు ఎగురుతారు వెళ్ళిపోతారు. ఆడ సమోసాలు సందర్భం స్టార్ట్ ఇంకోసారి సమోసా గిమోసా అన్నాం అనుకో నోట్లా కుతుకుతా సమోసా. సో ఇంత లేట్ అయినందుకు సారీ. అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఫేర్వెల్ ఇక్కడ మనం అరేంజ్ చేసిన అంతా తెలిసిందే. ఒక 2 మాటలు చెప్తే నేను ఎండ్ చేసేస్తా. మీ 12th క్లాస్ బ్యాచ్ ముందుగా అందరికీ హ్యాపీ ఫేర్వెల్ and respected vice principal madam, teachers and all my dear seniors and all my dear friends, a very pleasant evening. ఈ ఫేర్వెల్లో మెయిన్గా నేను మీ గురించి చెప్పబోతున్నాను. మా సీనియర్స్, యు ఆర్ ఆల్ అవర్ ఇన్స్పిరేషన్స్, యు ఆర్ ద మైల్ స్టోన్స్ ఆఫ్ అవర్ ది స్కూల్ ఇన్ అకాడమిక్స్, యు ఆర్ ద అవర్ మోటివేటర్స్, యు ఆర్ అవర్ ఇన్స్పిరేషన్స్. మీరు డైలీ 11th 12th 2 సంవత్సరాలు మార్నింగ్ అవంతి క్లాసులు, సిబిఎస్ఈ క్లాసులు, ఆ టెస్ట్ సిరీస్, ఈ టెస్ట్ సిరీస్, జేఈ, నీట్ అన్నీ అనుకుంటా క్లాసులు ఎగ్జామ్స్ మీ లైఫ్ మొత్తం ఈ 2 years ఎగ్జామ్స్ టెస్ట్ సిరీస్ అనుకుంటూనే ఉండే. మీరు జనవరి అటెంప్ట్లో కూడా మోస్ట్ ఆఫ్ మెంబర్స్ చాలా మంచి పర్సంటేజ్ తెచ్చారు. ఇట్స్ సూపర్. అండ్ ఇంకా చెప్పాలి ఏంటంటే నెక్స్ట్ ఏప్రిల్ షిఫ్ట్లో కూడా ఇలానే చేస్తారు అనుకుంటున్నా. ఇంకా అంతగా చెప్పేది ఏం లేదు, ఏం ప్రిపేర్ కూడా కాలేదు. జస్ట్ వెల్కమ్, ఐ హోల్ హార్టెడ్లీ వెల్కమ్ యూ. ఇక ఫేర్వెల్ ఎంజాయ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అసలు అలసిపోయినా చాలా. అరే నెక్స్ట్ ఏమన్నా, అరే టిల్లు మార్కస్ దా యాంకర్ చేసేదా. Most respected Vice Principal Ma'am, respected teachers, dear seniors and all my dear fellow beings. Good evening all of you. నిజానికి ఇవాళ దాని ఇంగ్లీష్లో పదమంటారు బిటర్ స్వీట్ డే అని. ఒక సైడ్ ఏమో చూస్తే మన సీనియర్స్ వాళ్ళ కెరీర్లో ఒక స్టెప్ ముందుకెళ్తున్నారు, వాళ్ళ కొత్త ప్రపంచంలోకి ఎంటర్ అవుతానని చాలా ఆనందంగా ఉంది. మరి ఇంకో వైపు చూస్తే మమ్మల్ని, ఈ స్కూల్ని, ఈ ఎన్విరాన్మెంట్ని మొత్తాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారని చాలా బాధగా కూడా ఉంది. స్కూల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు, మమ్మల్ని మాతో గడిపిన ఎప్పుడు మర్చిపోరని కోరుకుంటున్నాను. నిజానికి చాలా అనుకున్నాను. ఆ బాధ అనిపిస్తాను. మీరు పోతానంటే మాటలు కూడా అస్సలేవు. మీ గురించి నిజానికి ఈ 1.5 or 2 hours ప్రోగ్రామ్లో చెప్పరాదు. ఒక పెద్ద థీసిస్ రాయచ్చు ఒక్కొక్కరి మీద. బాగా మిస్ అవుతాం మిమ్మల్ని నిజానికి. మీరు అకాడమిక్స్లో మీరు మెయింటైన్ చేసిన లెగసీ, మీ 10th రీజన్ ఫస్ట్ తేవడం, జేఈలో ఎక్కువ క్వాలిఫికేషన్స్, ఎక్కువ పర్సెంటేజ్ తేవడం, నిజానికి మమ్మల్ని బాగా మోటివేట్ చేసింది. మమ్మల్ని మౌర్య అన్న, భువనేశ్వర్ అన్న, మందీప్ అన్న, సుధాకర్ అన్న, వీళ్ళందరూ, ఉదయాన్న కూడా, వీళ్ళందరూ నిజానికి మమ్మల్ని ఎగ్జామ్స్ టైంలో అంటే చదువుకోలేదు, ప్రిపేర్ కాలేదు అనే మూమెంట్లో ఏఐటీస్కి కానీ, యూనిట్ టెస్ట్కి కానీ, టర్మ్ ఎగ్జామ్స్కి కానీ బాగా మోటివేట్ చేసి సపోర్ట్ చేసింది కొద్దిగా టెన్షన్ నుంచి బయటికి రావడానికి. సుధాకర్ అన్న మమ్మల్ని స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయడం, మంది పైన ఫిజికల్ ఫిట్నెస్లో హెల్ప్ చేయడం, మాకు
పొద్దున్నే లేచి ఉత్తరాన్ని ఇప్పుడు ఇక్కడ తిరుమల మా దగ్గర నుంచి బాల్ ఎత్తుకున్నాడు. మౌర్యన్న ఆడదని చెప్పి 6 ఓవర్లు కొట్టాడు. సాయి ప్రదర్శన మేము నాతో మాట్లాడడానికి వచ్చినా అని చెప్పి ఒక మూవీని డైరెక్ట్ చేసి వెళ్ళిపోయాడు. కృష్ణన్న ఏం మూడు లేదురా అని చెప్పి ఒక్కొక్కరిని మొత్తానికి రోస్ట్ చేసి వెళ్ళిపోయాడు. భువనేశ్వరం గురించి అయితే చెప్పలేము. కృష్ణ చైతన్య మమ్మల్ని తమ్ముళ్ళ దగ్గర చూసుకున్నాడు. సాయినాథ్ అన్న మమ్మల్ని ప్రతి ఒక్క దాంట్లో గర్ల్స్ నాకు తెలిసి 12th క్లాస్ వాళ్ళు 11th క్లాస్ వాళ్ళని మోటివేట్ చేసి సపోర్ట్ చేసిందని అనుకుంటాను. మేము వాళ్ళకు ప్రతి ఒక్కరు అంటే ఇక్కడ ఉన్న సీనియర్స్ అయితే ఎవరు కూడా మాతో నిజానికి ఒక సీనియర్ లెక్క లేకుండే, ఒక సొంత అన్న లెక్క ఒక ఫ్రెండ్ లెక్క ఉండే ప్రతి ఒక్కరు మాతో. అది మమ్మల్ని నిజానికి బాగా వాళ్ళతో గట్టి బాండ్ ఫామ్ చేసుకుని చేసింది. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ మాత్రం మాకు తెలిసి మళ్ళీ ముంగట ఉన్న సీనియర్స్ కానీ లేకపోతే మాకు తర్వాత దొరికే క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ ఎవరు కూడా ఇవ్వకపోవచ్చేమో. ముందున్న సీనియర్స్ కూడా ఎవరు ఇట్లా ఇవ్వలేదు. మీరు వెళ్తానన్న బాధ మాత్రం నిజానికి బాగానే ఉంది. మీరు ఇంకా ముందుకెళ్ళినప్పుడు మమ్మల్ని గుర్తుంచుకుంటారు. మీరు అనుకున్న గోల్స్ని రీచ్ అయ్యి మీరు హార్డ్ వర్క్కి తగిన రిజల్ట్ బరాబర్ పొందుతారని అనుకుంటాను. థ్యాంక్ యూ.